సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర లేకపోతే బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలని చూస్తున్నారని సంచలన కామెంట్ చేశారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని చెప్పానని తెలిపారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వాళ్ళు తనపైన ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు చేయడం రాదన్నారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను బయటపెట్టిందెవరో తేల్చాలన్నారు. కేసీఆర్ లానే తాను ఎవరికి భయపడేది లేదని కవిత తేల్చి చెప్పారు. తనకి నీతులు చెబుతున్న బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన ఫైట్ చేయాలి అన్నారు కవిత. కేసీఆర్కు నోటీసులు ఇస్తుంటే ఎవరు స్పందించారు? తన మీద పడి ఏడిస్తే ఏం లాభం? లేఖల లీకులు చేస్తున్న వారిపైన చర్యలు లేవని, తనపైన లిక్కర్ కేసు అంశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ దగ్గరికి వెళ్ళానని, కానీ నాన్న అవసరం లేదు అన్నాడని అన్నారు. అందుకే కంటిన్యూ అయ్యానని, ఎంపీగా పోటీ చేసినప్పుడు తనపైన కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారని అన్నారు. ఓడిపోయినా జాగృతిని సొంత డబ్బుతో నడిపిస్తున్నట్టుగా చెప్పుకువచ్చారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? తనకి నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. సొంత పార్టీ వాళ్ళే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీర్లను ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ పైన మాట్లాడాలి కానీ నాపై దాడి చేస్తే ఎలా అంటూ కవిత ప్రశ్నించారు. నాపై దుష్ప్రచారం చేస్తున్న పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు? అంత సీన్ లేదు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు. ఆయన నాయకత్వంలోనే పని చేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు. నేరుగానే పోరాడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.